పోలీసులకి ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఇంకా పెద్దల్లోనే జరిగేది ఇది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో చింతలముని స్వామివారి 127వ వార్షిక ఆరాధనోత్సవాలు భక్తి స్థితులతో ఘనంగా నిర్వహించారు. శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గవలిగొట్టు గుహ వరకు అశ్వం పల్లకితో వారి ఊరేగింపు చేపట్టారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించిన జిల్లా ఇన్ఛార్జి గుడిసె ఆదికృష్ణమ్మ ఆలయ రహదారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దశమి ఈ రోజున శ్రీ చింతల ముని స్వామి నల్లారెడ్డి స్వామి వాళ్ళ 127వ ఆరాధనోత్సవం చాలా ఘనంగా జరిగింది. పెసలబండ గ్రామంలోన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఊరి పెద్దలు అందరూ ఆధ్వర్యంలోన నిర్వహించబడుతుంది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ప్రజలందరికీ ఉండాలని, అంటే పైరు పంటలు బాగా పండాలని చెప్పి మేము ఆయన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తాదులందరూ విచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ సిరి సంపదలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా భక్తులు మాకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇక్కడి నుంచి సచివాలయం వరకు రోడ్డు లేదని చెప్పారు. ఆ రోడ్డు ఎంత తొందర అయితే అంత తొందరలోన ఏపిద్దామనే ఆలోచన ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం, చేస్తామని చెప్పి, అదేవిధంగా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ